రష్యా ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. రష్యాలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక శక్తి కొరత ఏర్పడింది. దీని నుండి బయటపడేందుకు రష్యా భారత్పై ఫోకస్ పెట్టింది. అత్యధిక స్థాయిలో జాబ్స్ ఇస్తామంటూ డోర్లు ఓపెన్ చేసింది. అయితే గతంలో ఉద్యోగాలు కల్పిత పేరుతో రష్యాను రప్పించింది. సైనికులుగా మార్చి చిత్రహింసలు పెట్టిన ఘటనలు గుర్తుండే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి సంఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికను సిద్ధం చేశాయి భారత్ రష్యా దేశాలు. అసలు రష్యాలో కార్మికుల కొరతకు కారణాలు ఏంటి? ఎన్ని వేలకు పైగా కార్మికులకు భారత్ నుండి రష్యాకు వెళ్లబోతున్నారు? ఈ పరిమాణంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడిపోతున్నాయా? వాట్స్ ది స్టోరీ? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 డిసెంబర్లో భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ రష్యా దేశాల మధ్య కార్మికుల మార్పిడి ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. రష్యాలో ప్రస్తుతం నిర్మాణం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 70,000 మందికి పైగా భారతీయ కార్మికులు, సాంకేతిక నిపుణులు అక్కడి పరిశ్రమల్లో పనిచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రష్యాలోని ఉరల్ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్బర్గ్ ప్రాంతం భారీ పరిశ్రమలకు నిలయంగా ఉంది. అక్కడ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ పారిశ్రామిక సంస్థలు ఉత్పత్తిని పెంచే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. భారత్ సహా శ్రీలంక, ఉత్తర కొరియా నుంచి కార్మికులను రప్పించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. రష్యా సంస్థలో పనిచేసేందుకు భారత్ నుంచి వలస కార్మికులు రావడం మొదలైంది. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలున్నాయి. గతంలో చాలా మంది నైపుణ్యం కలిగిన కార్మికులను ఉద్యోగం పేరుతో అక్కడికి రప్పించి ఆ తర్వాత ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో దింపారు. దీనితో ఏం చేయాలో తెలియని విదేశీ కార్మికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతో నరకయాతన చూసిన తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు రెండు దేశాల మధ్య కార్మికుల మార్పిడి ఒప్పందం కుదరనున్నట్టు తెలుస్తుండటంతో ఆ భయాలకు బ్రేకులు పడ్డాయి. అయితే రష్యా కార్మిక శాఖ అంచనా ప్రకారం 2030 నాటికి ఆ దేశంలో కార్మిక శక్తి కొరత 3.1 మిలియన్లుగా ఉండనుంది. ఈ నేపథ్యంలోనే విదేశీ కార్మికులను రష్యా ఆహ్వానిస్తోంది. 2025లో అర్హత కలిగిన విదేశీ కార్మికులను ఆహ్వానించే కోటాను 1.5 రెట్లు పెంచి 0.23 మిలియన్లకు తీసుకురావాలని యోచిస్తోంది. కాగా గతేడాది రష్యన్ పారిశ్రామిక సంస్థలు దాదాపు 47,000 మంది అర్హత కలిగిన కార్మికులను తీసుకుంది. అయితే అసలు రష్యాలో కార్మికుల కొరతకు కారణాలు చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో యువకులు సైన్యంలో చేరడం, కొందరు యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం వల్ల కార్మిక శక్తి గణనీయంగా తగ్గింది. అలాగే రష్యా దశాబ్దాలుగా తక్కువ బర్త్ రేటు, అధిక మరణాలతో జనాభా క్షీణతను ఎదుర్కొంటోంది. ఇది దీర్ఘకాలికంగా కార్మిక కొరతకు దారితీస్తోంది. ఇక
గతంలో మధ్య ఆసియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు రష్యాకు వెళ్లేవారు. అయితే ఇటీవల కాలంలో వలస విధానాలు కఠినతరం కావడంతో పాటు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇది తగ్గింది. యుద్ధం నేపథ్యంలో రష్యా తన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకుంటోంది. రక్షణ పరిశ్రమ, నిర్మాణ రంగం వంటి విపరీతంగా పెరగడంతో దానికి తగినంత మంది కార్మికులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతోంది. అలాగే కొన్ని రంగాల్లో వేతనాలు తక్కువగా ఉండటం, పని పరిస్థితి పోవడం వల్ల స్థానిక రష్యన్ యువత పరిశ్రమల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ కార్మికుల రాక ఈ పరిశ్రమలకు